దేవుడు నువ్వు ఎక్స్పెక్ట్ చేయండి జరిగించబోతున్నాడు. నీ జీవితంలో జరిగించబోతున్నాడు, నీ కుటుంబంలో అలసిపోయావు అన్ని విషయాలలో, ఓడిపోయావు అన్ని విషయాల్లో. ఆత్మీయంగా ఓడిపోయావు, భౌతికంగా ఓడిపోయావు, రకరకాల విషయాల్లో ఓడిపోయావు. ఫ్యామిలీలో ఓడిపోయావు, భర్తగా ఓడిపోయావు, భార్యగా ఓడిపోయావు, పిల్లల విషయంలో ఓడిపోయావు, తండ్రిగా ఓడిపోయావు, అన్ని విషయాల్లో ఓడిపోయావు. ఓడిపోయినా నువ్వు అలసిపోలేదు, ఆగిపోలేదు. పడుకుంటూ లేచుకుంటున్నాయినా నువ్వు యేసు వైపు చూస్తూ వెళ్తున్నావు కదా. ఖచ్చితంగా నిన్ను నిలబెడతాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను కాపాడుతాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కలవరాలు తొలగిస్తాడు, గాయపడిన నీ గుండెకు గాయం కడతాడు, బలాన్ని ఇస్తాడు. ఎక్కడ దొరకదండి, మనుషుల దగ్గర ఎక్కడ దొరకదు, పాస్టర్ దగ్గర దొరుకుతుంది అనుకున్నా, అది అంతంత మాత్రమే. కానీ పర్ఫెక్ట్గా దొరకాలంటే మళ్ళీ యేసే దగ్గరనే. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనందరిలో ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, నువ్వు ఎన్ని కష్టాలలో ఉంటే ఏం ప్రాబ్లం? యేసయ్య నీ అండగా ఉన్నాడు కదా. పౌలు అదే అంటారు కదా, యెహోవా మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? రాజుల, నాయకుల, ఎత్త, లోత, దేవదూతల, మరణమా, జీవమా, అది ఏదైనా కానీ, సృష్టింపబడినది ఏదైనా యేసు ప్రేమలో నుండి నిన్ను ఎడబాపొద్దు. హల్లెలూయా. పరిస్థితులు మారితే యేసే ప్రేమ మారదు, మనుషులు మారితే యేసే ప్రేమ మారదు, నేను మారితే యేసే ప్రేమ మారదు, నువ్వు మారితే యేసే ప్రేమ మారదు.